మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ తప్పుల తడకగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలో భాగంగా 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి కళాధర్, శ్రీరామ్ శ్యామ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అందరం కోరుతున్నాం, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో దానికి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసిందో భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ తీర్మానాన్ని సక్సెస్ చేయడంలో మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసింది. అంటే ఎక్కడ 42% విరుద్ధమైనది కాదు. రెండవది, ఒక ఎమ్మెల్యేలు తప్ప, ఒక ఎంపీలు తప్ప కింద రాజకీయ వ్యవస్థ ఇక్కడ కనబడతలేదు. గ్రామాలలో మొట్టమొదటిగా పట్టించుకునే వాళ్ళు వార్డు స్థాయిలో వార్డు మెంబర్, గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్, మండలంలో ఏమైనా పని ఉంటే ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లాలలో ఏమైనా పని ఉంటే జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా విధులు నిర్వహించారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయింది. కాబట్టి మేమంతా డిమాండ్ చేసింది ఏంటంటే, తక్షణమే ఎన్నికలు జరిపించండి, గ్రామాలలో ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచండి అని చెప్పేసి అనేకసార్లు చెప్పినాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిన్న ఏ షెడ్యూల్ అయితే ప్రకటించిందో, ఏ రిజర్వేషన్ లిస్ట్ అయితే బయటకు వచ్చిందో, అనేక గ్రామాలలో, నేను చెప్తున్నది కాదు, ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ప్రకారంగానే తండాలలో, నల్లగొండ జిల్లా ఇలాంటి జిల్లాలలో అనేక తండాలలో ఒక్క బీసీ లేకపోయినా, ఒక ఓసీ మనిషి లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అయినట్టుగా, ఓసీలకు